బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా కొమ్రవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని కొమ్రవెల్లి చెర్యాల మండల కేంద్రాలలో బైక్ ర్యాలీ నిర్వహించిన మాజీ పార్లమెంట్ సభ్యుడు బూరా నర్సయ్య గౌడ్ పాల్గొన్న బీజేపీ శ్రేణులు. ఈ సందర్భంగా బూరా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు గెలవడం కష్టమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 80 రోజులు గడుస్తున్నా వరి పంటలకు నీరు విడుదల చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చెల్లని కరెన్సీగా మారిందన్నారు. పవిత్ర గెలుపుకు సాక్ష్యంగా శ్రీరాముని రక్షింతనురా ధర్మ పాలనే లక్ష్యంగా శ్రీరాముడు ప్రజగా విశ్వ హిందూ పరిషత్తు వీరోచిత పోరాటం విశ్వ హిందూ పరిషత్తు వీరోచిత పోరాటం పరిగీసిన బజరంగుద చిందించిన నెత్తుటి ఫలితం రాయిని రాయిని కాంగ్రెస్ చూద్దాం. మన ముందు 3 పార్టీలు ఉన్నాయి, అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్. మోడీ గారు మనం 9,36,000 కోట్ల నిధులు ఇచ్చారు. ప్రతి గింజ కొనేది మనం, ఎకరాకు 18,000 సబ్సిడీ ఇచ్చేది మనం, ఇంట్లో ఫ్రీ రేషన్ ఇచ్చేది మనం, బల్బులు ఇచ్చేది మనం, గ్యాస్ స్టవ్ ఇచ్చేది మనం, ప్రతి ఊర్లో సీసీ రోడ్ ఇచ్చేది మనం. కేసీఆర్ ఈ ఘటనలో ఇచ్చారు, 7 లక్షల కోట్ల అప్పిచ్చారు. ఏమిచ్చాడు? 7 లక్షల కోట్ల అప్పిచ్చారు. ఈ రోజు కాంగ్రెస్ వచ్చింది, 70 రోజులు 80 రోజులు అయింది అంతే. పొలాలు ఎండిపోతున్నాయా? ఎండిపోతున్నాయి కదా. బోర్లు ఎండిపోతున్నాయా? నీళ్లు అట్టడికి పోయినాయా? ఈరోజు వరి పంట ఎండిపోయి పశువులు మేస్తున్నాయి. ఇది ట్రైలర్ మాత్రమే, ఇది ట్రైలర్ మాత్రం. రైతు బంధు వచ్చిందా? రైతు భరోసా దేవుడెరుగు. రైతు బంధు 2 ఎకరాలకు అది ఊర్లో 50 మంది 100 మందికే వచ్చింది. 50 మంది 100 మందికి. మాటలు మాత్రం కోటలు దాటుతాయి, మాటలు మాత్రం కోటలు మారుతాయి. 80 రోజులనే ట్రైలరే ఇంత ఘోరంగా ఉంటే ముందు ఎట్లా ఉంటుందో సినిమా. 6 నెలల తర్వాత చింతబరిగా పట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రజలు తరిమి కొట్టే రోజులు ఖచ్చితంగా వస్తాయి. దయచేసి కాంగ్రెస్ ఓటేస్తే మనం నిర్వీర్యమవుతాం, నాశనం అవుతాం. అందుకొరకు మోడీ గారికి, కమలం గారికి వేయాలి. ఈ అంశాన్ని ప్రజలకు చెప్పండి. ఇక టీఆర్ఎస్ అయితే రద్దయినది 1000 రూపాయల నోటా, 1000 రూపాయల నోటేనా? రద్దయింది 2000 నోటు, 1000 రూపాయలు. మనం ఆ రద్దయిన నోటు తెస్తే 2000 ఉంటుంది, కానీ చెల్లదు. చాయ్ షాప్ కూడా తీసుకోడు. ఇక టీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. అందుకొరకు ప్రజలు ఎగ్జామ్ లాగా ఏ బీజేపీ, బి కాంగ్రెస్, సి బీఆర్ఎస్, ఏ లక్షల కోట్ల నిధులు వస్తాయి. మోడీ గారి ఆశీర్వాదం ఉంటుంది, ప్రాజెక్టులు వస్తాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్. బి కరెంటు కష్టాలు వస్తాయి, బోర్లు ఎండిపోతాయి, హామీలు అమలు ఉండదు. ఇక ముందు అయితే వసూళ్ల రాజ్యం వస్తుంది. సి చెల్లని నోటు. సింపుల్. అందుకొరకు ఏకు చెక్ చేయాలి, కమలం గుర్తుకు ఓటేయాలి. ఈ అంశాన్ని మనం ప్రజలు తీసుకోవాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మోడీ గారికి గిఫ్ట్ గా ఇద్దాం. భువనగిరి గెలిచే అవకాశం ఉంది. దయచేసి మీరు చేయాల్సిందల్లా టచ్ చేసి చూడండి.
టచ్ చేసి చూడండి. ప్రతి ఇంటిని టచ్ చేయండి. టిఆర్ఎస్ వాళ్ళని టచ్ చేయండి, కాంగ్రెస్ వాళ్ళని టచ్ చేయండి, సిపిఐలను టచ్ చేయండి, సిపిఎం వాళ్ళని టచ్ చేయండి. 190% మనకే వస్తారు. కాంగ్రెస్ చూద్దాం. మన ముందు 3 పార్టీలు ఉన్నాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్. మోడీ గారు మనం 9,36,000 కోట్ల నిధులు ఇచ్చారు. ప్రతి గింజ కొనేది మనం, ప్రతి గింజ కొనేది మనం. ఎకరాకు 18,000 సబ్సిడీ ఇచ్చేది మనం, ఇంట్లో ఫ్రీ రేషన్ ఇచ్చేది మనం, బల్బులు ఇచ్చేది మనం, గ్యాస్ స్టవ్ ఇచ్చేది మనం, ప్రతి ఊర్లో సీసీ రోడ్ ఇచ్చేది మనం. కేసీఆర్ ఈ గతంలో ఇచ్చారు. 7 లక్షల కోట్ల అప్పిచ్చారు. ఏమిచ్చాడు? 7 లక్షల కోట్ల అప్పిచ్చారు. ఈ రోజు కాంగ్రెస్ వచ్చింది. 70 రోజులు 80 రోజులు అయింది అంతే. పొలాలు ఎండిపోతున్నాయా? ఎండిపోతున్నాయి కదా. బోర్లు ఎండిపోతున్నాయా? నీళ్లు అట్టడికి పోయినాయా? ఈరోజు వరి పంట ఎండిపోయి పశువులు మేస్తున్నాయి. ఇది ట్రైలర్ మాత్రమే. ఇది ట్రైలర్ మాత్రం. రైతు బంధు వచ్చిందా? రైతు భరోసా దేవుడు ఎరుగు. రైతు బంధు 2 ఎకరాలకు అది ఊర్లో 50 మంది 100 మందికే వచ్చింది. 50 మంది 100 మందికి. మాటలు మాత్రం కోటలు దాటుతాయి. మాటలు మాత్రం కోటలు మారుతాయి. 80 రోజుల్నే ట్రైలరే ఇంత ఘోరంగా ఉంటే ముందు ఎట్లా ఉంటుందో సినిమా. 6 నెలల తర్వాత చింతబరిగా పట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రజలు తరిమి కొట్టే రోజులు ఖచ్చితంగా వస్తాయి. దయచేసి కాంగ్రెస్ ఓటేస్తే మనం నిర్వీర్యమవుతాం, నాశనం అవుతాం. అందుకొరకు మోడీ గారికి, కమలం గారికి వేయాలి. ఈ అంశాన్ని ప్రజలకు చెప్పండి. ఇక టీఆర్ఎస్ అయితే రద్దయినది 1000 రూపాయల నోటా? 1000 రూపాయలు అంటేనా? రద్దయింది 2000 నోటు 1000 రూపాయలు. మనం ఆ రద్దయిన నోటు తెస్తే 2000 ఉంటుంది, కానీ చెల్లదు. చాయ్ షాప్ వాడు కూడా తీసుకోడు. ఇక టీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. అందుకొరకు ప్రజలు ఎగ్జామ్ లాగా ఏ బీజేపీ, బి కాంగ్రెస్, సి బీఆర్ఎస్, ఏ లక్షల కోట్ల నిధులు వస్తాయి. మోడీ గారి ఆశీర్వాదం ఉంటుంది. ప్రాజెక్టులు వస్తాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్. బి కరెంటు కష్టాలు వస్తాయి, బోర్లు ఎండిపోతాయి, హామీలు అమలు ఉండదు. ఇక ముందు అయితే వసూళ్ల రాజ్యం వస్తుంది. సి చెల్లన్ నోట్. సింపుల్. అందుకొరకు ఏకు చెక్ చేయాలి, కమలం గుర్తుకు ఓటేయాలి. ఈ అంశాన్ని మనం ప్రజలు తీసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మోడీ గారికి గిఫ్ట్గా ఇద్దాం.